అధ్యాయంలో అయ్యారు ఉమ్, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని అన్నాడు అయ్యారు. అవును కదా. ఇప్పుడు వాక్యం లేని వాళ్ళు ఇప్పుడు పొలిటికల్ గా ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంతో వ్యక్తిగత దోషణలు చేసుకొని ఎలక్షన్లు వచ్చేపాటికి అందరూ ఒక తాటిపైకి అన్ని మర్చిపోయినట్టుగా వచ్చి కలుస్తున్నారు అయ్యారు. అవును, మనోళ్ళకి ఆ తెలివి ఉండట్లేదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నారు కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించండి అని చెప్పి చెబుతున్నారు కదా అయ్యారు. అవును, మరి ఇప్పుడు వాళ్ళు చీకటి సంబంధాలు అంత కలుస్తుంటే అంత వ్యక్తిగత దోషంలో ఆనందంలో చేసుకున్న వాళ్ళే కలుస్తుంటే ఉమ్, మరి వాక్యం తెలిసిన వారు ఇంత పరిస్థితులు ఇంత ప్రభావం ఇంకా ఎంత ప్రతికూలంగా మన క్రైస్తవులకు కనపడుతున్నప్పుడు కూడా ఉమ్. ఇంకా వాళ్ళకే సహకరించుతా వాళ్ళకే ఇంకా ఓట్లేస్తా ఉంటే ఈ వాక్యం చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అసలు ఎందుకు వస్తుంది? ఇది అసలు వీళ్ళల్లో ఐక్యత రావాలంటే పరిస్థితులను గమనించుకొని కలవాలంటే కుదిరిద్ది అంటారు అయ్యారు? ఇది సాధ్యం? అదే కదా ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కనుకనే లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనంలో యేసుప్రభు వారు ఒక మాట అన్నారు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు, వెలుగు కుమారుల కంటే ఈ యుగపు కుమారులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అని ప్రభు చెబుతున్నాడు. లోక సంబంధులు అవసరమైనప్పుడు యుక్తిగా ఆలోచించి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు మనువాదులు ఉన్నారు, మతోన్మాదులు ఉన్నారు, అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు, ఆధిపత్యం చేయడానికి అలవాటైన కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో వాళ్లకు ఎన్నెన్నో గొడవలు ఉంటాయి. ఆ గొడవలన్నీ మర్చిపోయి ఎన్నికల టైం వచ్చేసరికి ఎవడైతేనేవరో మనలో ఒకడే పరిపాలిస్తారు కదా, మనం కలిసి పోరాడదామని వాళ్ళు ఒకటైపోతారు. కానీ ఇప్పుడు దళితులు, నిమ్న వర్గాలు, అణిచివేయబడ్డ వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు, మైనారిటీస్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ ఎన్నికల్లో మనం గెలవడం కంటే కూడా పాత పగలు తీర్చుకోవడం, పాత కక్షలు తీర్చుకోవడమే ముఖ్యం అన్న మూర్ఖత్వంలో వీళ్ళు ఉండిపోతున్నారు. కనీసం దేవుని ప్రజలు మీరు అన్నట్టు 133వ కీర్తన ప్రసంగాలు చేసే ఆ దైవజనులైన ఐక్యత కొరకు వారు కలిసి రావడం లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ సిద్ధాంతాలు కావాలి, మీరు గాజులు వేసుకున్నారని మీకు అన్య భాషలు రావని ఒకడు, ఇలాగ అంతా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాడు. అన్య భాషలు అయితేనేమి, గాజులు అయితేనేమి, మనకు యేసయ్య దేవుడు కానీ ఇంకో దేవుడు లేడు కదా. మనం కలిసి ఎన్నికల ప్రక్రియలో మనం ఒక సంఘటిత శక్తిని చూపిద్దాం అనే జ్ఞానం మనలోకి రావటం లేదు. యేసు ప్రభు కూడా బాధపడ్డాడు. ఈ యుగపు కుమారులు దేవుని రాజ్య సంబంధుల కంటే కూడా ఈ లోక సంబంధులు ఎక్కువ యుక్తిగా ఉన్నారు అని ప్రభువే అంటున్నాడు. దాని కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళకు నచ్చజెప్పి నూరిపోసి, అయ్యా ఆధిపత్య కులాలను చూసి నేర్చుకోండి, వాళ్ళకి ఎన్ని విభేదాలు గొడవలు ఉన్నా అన్ని పక్కన పెట్టేసి అధికారం కొరకు ఏకమవుతారు. అలా మనం కూడా ఏకమవుదాం అని ఎడ్యుకేషన్ వీళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ అంబేద్కర్ దగ్గరికి వచ్చాం, మనం ఎడ్యుకేట్ చేయమన్నాడు ఆయన. ముందు మనోళ్ళను కూడా మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి, పాస్టర్లను, లీడర్లు మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు అలాంటి సంఘాలలో ఇక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్తున్నారు అయ్యారు. మరి అలా కలవని వారి సంఘాల్లో కూడా ఈ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అలా అక్కడ ఉంటాయి. వాళ్ళు అట్లాగే మొండిగా మూర్ఖంగా అలాగే మారు మనసు పొందకుండా, ఐక్యతకు సహకరించకుండా మొండిగా ప్రవర్తిస్తే ఆశీర్వాదం కూడా వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి. రైట్. మారు మనసు పొందటానికి దేవుడు వాళ్ళకి టైం ఇస్తున్నాడు. మారు మనసు పొందకపోతే వాళ్ళు కూడా ఇస్కరియోతు యూదాలాగా మారిపోతారు. మరి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ మరి ప్రత్యక్షత వీళ్ళకి ఎక్కడ అర్థం చేసుకోలేక, మరి ఇప్పుడు మనం ఇంకో మాట ఏంటంటే నైగర్ పరిస్థితులను బట్టి ఒక వ్యూహం అనేది మా పొలిటికల్ వాళ్ళు కానీ లోకస్తులు కానీ అనుసరిస్తున్నారు. కానీ ఎవరైనా మన క్రైస్తవులకి మనం ఒక వ్యూహం పన్ని మనం ఒక విధానం అనుసరించి ఈ విధంగా మనం సెక్యూర్ గా మన ఈ సమాజాన్ని కాపాడుకోవాలి అని అంటే వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయకపోగా వెనకలాగుతున్నారు, విమర్శిస్తున్నారు, ఇంకా ఎన్నో అబండాలు వేస్తున్నారు, పొలిటికల్ వాళ్ళకి సహకరిస్తున్నారు కదా. మరి వీళ్ళకి ఎందుకు వెలుగు ప్రత్యక్షతలు కలగట్లేదు? ఎక్కడ ఇది ఇప్పుడు తప్పు పట్టి విమర్శించి సహకరించకపోతే అదొక లోపం.
పొలిటికల్ వాళ్ళకి సహకరిస్తే అది ఇంకా పెద్ద తప్పు. ఇంకా వాళ్ళకు ఓట్లేసి ఇప్పుడు ఎవరో క్రైస్తవుడు పేరు పెట్టుకున్న వ్యక్తికి ఎవరో నిలబడ్డాడు, కేఏ పాల్ గారు అవ్వచ్చు, లేకపోతే మీరే అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు కూడా మీరు దీని గురించి కూడా. కానీ అసలు వీళ్ళకి ఎందుకు వెలుగు ప్రత్యక్షతలు? ఇప్పుడు ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, ఎందుకు వీళ్ళల్లో ఇలాంటి ఇది కలుగుతుంది? అసలు వీళ్ళకి వచ్చిద్దా ప్రత్యక్షత అనేది రాదంటారు అయ్యారు. ఇప్పుడు ఒక మాట, మీరు చాలాసేపు ఎంతో వేదనతో ఈ ప్రశ్న అడిగారు. నేను చెప్పే విషయాలు గమనించండి. ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు మారు మనసు పొందటానికి యేసు ప్రభు వారు వారికి సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందటానికి సమయం ఇస్తున్నాడు. ఈ సమయము లోపల వీళ్ళు మారు మనసు అయినా పొందాలి. లేకపోతే వీళ్లను ఈ లోకములో నుండైనా దేవుడు తీసేస్తాడు. లేకపోతే మూడో ఆప్షను, మారు మనసు పొందకుండా ఉంటే ఈ లోకంలో నుండి వాళ్ళని తీసేయడం కూడా దేవునికి ఇష్టం లేకపోతే ఆ సంఘాలను వాళ్ళ దగ్గర నుండి తీసేస్తాడు. ఆ సంఘాలకు మరి ఐక్యత కొరకు సహకరించే కొత్త నాయకులను దేవుడే తీసుకొస్తాడు. ఈ మూడు, ఉన్న నాయకులైనా మారు మనసు పొంది పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే దేవుడు వాళ్ళని లోకంలో నుండి తీసేస్తాడు. లేకపోతే మూడో ఆప్షను, ఐక్యతకు సహకరించే కొత్త యువ నాయకత్వాన్ని దేవుడు ఇస్తాడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగి రెండవ రాకడకు ముందుగా అన్ని సంఘాలు తప్పకుండా ఒక్కటైపోతాయి. అన్ని సంఘాలు ఏకం కాకముందు యేసయ్య మధ్యాకాశానికి రాడు. ఇది గ్యారంటీ. దేవుడు తన చిత్త ప్రకారం తన ప్రజలందరినీ ఏకం చేయటానికి ఆయనే పూనుకుంటాడు. ఈ లోపల మన ప్రయత్నం మనం చేద్దాం. కానీ ఇలాగా ముక్కలు చీలికలు పీలికలుగా విడిపోయిన పరిస్థితిలో సంఘం ఉంటుండగా మాత్రం యేసుప్రభు రెండవ రాకడ జరగదు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. అప్పటి వరకు యేసు పరలోకవాసిగా ఉంటాడు అనేది అపోస్తలుల కార్యాలు 3:21లో చెప్పబడిన మాట. కాబట్టి బ్రదర్, ఈ పరిస్థితి మారుతుంది, చక్కబడుతుంది 100%గా. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లోనే పొలిటికల్ నాయకులను తీసుకొచ్చి ఆ ఏరియాలో ఉన్న సేవకులందరినీ గ్యాదర్ చేసి మీటింగులు పెడుతున్నారు అయ్యారు. అదే డబ్బులు ఇస్తారని. ఇప్పుడు పొలిటికల్ గా వాళ్ళకే సహకరిస్తుంటే ఇప్పుడు సేవకులుగా ఉండి మనం ఒక ఐక్యంగా ఒక ఇదిగా ఏర్పడదాం అని అంటే అసలు కనీసం ఆ యూనిటీ లేదు. మొన్న మార్క్ బాబు గారు కూడా ఎంతో ఆవేశంగా చర్చిలో మాట్లాడారు కరీంనగర్, దానిలో నేను కూడా విన్నాను అయ్యారు. కనీసం ఇలాంటి స్పందన గాని మనం ఒకటవుదాం అని పెద్ద పెద్ద ఎంతో చర్చిలు ఉన్నాయి అయ్యారు. పొందిన వేల మంది చర్చిల్లో వాళ్ళల్లో వాళ్ళే ఇలా కలిసి మాట్లాడుకుందాం అని సేవకులు వాళ్ళు మారు మనసు పొందాలి నాయన. ఇప్పుడు కాంగ్రెస్కు మనం సపోర్ట్ చేద్దాము, బీజేపీకి సపోర్ట్ చేద్దాం, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేద్దాం అని అనుకుంటున్నోళ్ళు మనలో నుండే ఒక రాజకీయ వేదిక ఇండియా ప్రజాబంధు పార్టీ ఏర్పడింది కదా, మన సమాజం అంతా ఈ పార్టీకి ఎందుకు మనము సపోర్ట్ ఇవ్వకూడదు అని వీళ్ళకి అసలు గ్రహింపు రాదు. ఎందుకొరకంటే రెండవ రాకడ విషయంలో వీళ్ళు చెప్పింది సరైన బోధ కాదని నేను ఒక దిద్దుబాటు బోధ చేశాను. దానికి వీళ్ళు నా మీద ఎంత పగ పెంచుకున్నారు, ద్వేషం పెంచుకున్నారు, విశ్వాసంలో ద్వేషం నింపేశారంటే దేశమంతా మణిపూర్ లాగా మారిపోయి మన అమ్మాయిలందరినీ వాళ్ళు మళ్ళీ రేప్ చేసినా పర్వాలేదు, కానీ ఓఫీర్ గారైతే సక్సెస్ కావద్దు. అంత పగ నా మీద ఈ క్రైస్తవ నాయకులు పెంచుకున్నారు. కనుక దేవుడు వీళ్ళకు మారు మనసు పొందే టైం ఇస్తున్నాడు. మారు మనసు పొందకపోతే భూమి మీద నుంచి తీసేస్తాడు. లేకపోతే వాళ్ళ సంఘాలే వాళ్ళ దగ్గర నుంచి తీసేసి కొత్త నాయకులను పెడతాడు. ఎప్పటికైనా మీరు నేను ఆలోచిస్తున్న ప్రకారం క్రైస్తవ సంఘాలు ఐక్యం కావలసిందే. ఇది దేవుడే పూనుకొని రోషం కలిగి నెరవేర్చే కార్యం ఇది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే గారు ఎంతో మంది ఇది కూడా ఓఫరిస్తే లేకపోతే ఓఫరి గారు అభిమానం వీళ్ళందరూ ఇట్లాగే నన్ను అనుకోవచ్చు కానీ గారు ఒక సత్యం మరి మిమ్మల్ని నేను కలిశానా ఎప్పుడైనా? కలిసారు కానీ గారు ఒక విషయం చెప్తాను. మీ గురించి కాదు కానీ గారు విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడతాను గారు. ఒక విషయం, నేను మీ ప్రసంగాలు అయితే వినేవాడిని కానీ గారు మిమ్మల్ని నేను ఎక్కువ ఫాలో అయ్యేవాడిని కాదు. మీ ప్రసంగాలు వినేవాడిని, మీ ప్రసంగాల్లో మంచి మంచి సబ్జెక్టులు మాత్రం
మంచిగా చెప్పారని ఆత్మీయంగా ఇదయ్యేవాడిని. నేను ఎప్పుడు కూడా బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారిని వాళ్ళ ప్రసంగాలను సంతోషం. ఇష్టపడితే చదువుకుంటూ ఉంటాం. ఈ క్వశ్చన్లు అడిగే వాళ్ళందరూ ఓఫ్రి గారు వీరామాలు, ఓఫ్రి గారు ఏదంటే అది చేస్తారు అని విమర్శించే వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడుతున్నాను అయ్య గారు. అయ్యా చెప్పు. అయితే మా ఇంట్లో అయితే మా మిస్సెస్ గారు ఓఫ్రి గారు వద్దు అనేది ఫస్ట్ లో. ఓఫ్రి గారు ప్రసంగాలు వద్దులే అనేది. కరోనా కష్టకాలం వచ్చినప్పుడు అయ్య గారు వాస్తవమే చెప్తున్నా, ఇది వినేవాళ్ళకి అది నమ్మినా వాస్తవమే, నమ్మకపోయినా వాస్తవమే, మీకోసం నేనేదో వాళ్ళని మెప్పించాలని మాట్లాడిన గాని తర్వాత షార్ట్ కట్ లో చెప్తున్నాను. పొద్దున్నే ఓఫ్రి గారు అయ్యగారు ప్రసంగం వచ్చిందని పెట్టానేది అయ్యగారు. ప్రతి రాత్రి కూడా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అయ్య గారు, మాలో అంత వెంబడించిన పరిస్థితుల్లో ఒక దేవుడైన ఆయన ఒక క్రియేట్ గా ఏదో మా మనసులు మార్చకపోతే ఫాలో అవ్వము, మీ ప్రసంగాలు వినవు. ఎంతో అసలు ఇట్లాంటి భక్తి పరులు తప్పితే వేరే వాళ్ళు చెప్పలేరు అని అంత డీప్ గా వెళ్ళిపోయింది అయ్య గారు. ప్రతిరోజు ఓఫ్రయ్య గారు వాక్యం పెట్టనేది రాత్రిపూట సంపూర్ణ రాత్రి ప్రాంతంలో వాక్యం పెట్టేసి ఇంత పడుకునేవాళ్ళం అయ్య గారు. అయితే ఇది ఒక విషయం అయ్య గారు. అంటే నేను మిమ్మల్ని ఇప్పుడు దేవుడు ఎంత మార్పు కలగజేశాడో, ఒక మనిషిని పూర్తిగా నిర్హేతుకంగా ద్వేషించుతారని అంటారు చూడండి అయ్య గారు. మేము అలాంటి వాళ్ళంగా ఉండలేం. కింద వాక్యం, అందులో వాక్యం నిజంగా దైవజనుడు భక్తిపరుడైతే మనకు కావాల్సిన అంశం మనం తీసుకుందాం. ఎంతో మంది మన విజయవాడలో బ్రదర్లు మీ పుస్తకాలు కూడా ఇచ్చారు, నేనైతే కొన్నే చదివాను. ఇంట్లో ఆమె వద్దు ఓఫ్రయ్య గారి వద్దులే ఇచ్చేసి అనేది. అట్లాంటిది ఒక వాస్తవం చెప్తున్నాను అయ్య గారు, మీరు నాకు ఒక మాట కూడా కమిట్మెంట్ ఇచ్చారు అయ్య గారు. ఏం మాట అంటే, ఇంతకు ముందే ఇప్పుడు 2023లో మీరు ప్రార్థన చేసేవాళ్ళు అయ్య గారు, ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు కావాలనేవాళ్ళు అయ్య గారు. మేము అప్పుడు అనుకునేవాళ్ళం, క్రైస్తవులకి అసలు ఇల్లు ఇవ్వట్లేదు, ప్రతి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే మాకు అసలు ఏం లేదు, అప్పుడు శూన్యం. మాకు దేవుడు ఇల్లు ఇస్తే కనుక ఓఫ్రయ్య గారిని తీసుకొచ్చుకోవాలని అనుకున్నాం అయ్య గారు. కానీ అప్పటికి ఏం లేదు మా దానిలో. జయచర్య అమ్మగారిని మిమ్మల్ని తీసుకొచ్చుకోవాలని మా ఆశ. కానీ మీరు ఒక కమిట్మెంట్ ఇచ్చారు అయ్య గారు, మిమ్మల్ని కలుసుకోవాలని. మా ఇల్లు దేవుడు దయని బట్టి కొంచెం ఉంది అయ్య గారు పూర్తి అయిపోవటానికి. దేవుడు వచ్చినప్పుడు మేము మీకు సమాచారం అందిస్తాం అయ్య గారు. అలాగే తప్పకుండా వస్తాను, దయచేసి గడపాలి. తప్పకుండా నేను తప్పకుండా. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మీ పేరండి? నా పేరు రాజకుమార్ అయ్య గారు. రాజకుమార్ గారు, విజయవాడ మీ స్వస్థలం? పెనమలూరు అయ్య గారు. పెనమలూరా? మెసేజ్ ఆఫ్ ఫెలోషిప్ చర్చికి వెళ్తానని చెప్పాను అయ్య గారు. నేను మీ డానియల్ కోటేశ్వరరావు గారు మెస్సియా సంస్థ స్థాపకులు, ఆయన సజీవుల మన మధ్యలో ఉన్నప్పుడు చాలాసార్లు పెనమలూరు కూడా వచ్చాను నేను. అప్పటికి మేము ఇంకా దేవుళ్ళలోనికి రాలేదు అయ్య గారు. సంతోషం. విజయవాడ వచ్చిన దయాసాగర్ గారు మాక్సిమం ఇంటిమేషన్ చేస్తారు అయ్య గారు. ఓకే ఓకే ఓకే. కాకపోతే మేము దూరంగా ఉండి ప్రసంగాలు వెళ్ళిపోతాం, అంత ఆత్మీయతలో అంత పరిచయాలు లేవు కదా అయ్య గారు. పర్వాలేదు పర్వాలేదు, మనం ప్రభు చిత్తం మీద కలుసుకుందాం త్వరగా. గాడ్ బ్లెస్ యూ బ్రదర్.